గత 19 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో జాపాలిలో భక్తుడిగా ఉన్న మేము జాపాలి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మాకు ఒక బుల్లి ఆంజనేయ స్వామి జాపాలిలో మాకు దొరికారు. ఆ బుల్లి ఆంజనేయ స్వామి పేరు విజయ ఆంజనేయ స్వామి. ఆయన వచ్చిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో 2 ఆలయాలు, ఒకటి ఇక్కడ ఇంకొకటి బాకరాపేటలో 2 ఆలయాలు నిర్మించడం జరిగింది. 15,750 కిలోమీటర్లు 800 కేజీల రథంని లాక్కొని సంపూర్ణ భారతదేశ పాదయాత్ర చేసి దాంట్లో వచ్చిన ధనంతో అద్భుతమైన ఒక ఆలయాన్ని మేము నిర్మించగలిగాం. 19 సంవత్సరాలుగా ఒక్క ఆంజనేయ స్వామి అనుగ్రహంతోనే ఎటువంటి హుండీ లేకుండా, ఎవరిని ఏమీ ఆశించకుండా తనంతట తాను వచ్చే భగవద్ డబ్బులతో ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవాన్ని మేము జరిపిస్తున్నాం. ముందు రోజుగా హనుమత్ జయంతి మహోత్సవం ముందుగా అంజనాదేవి పూజ. ఎక్కడ కూడా మామూలుగా హనుమంతునికే పూజ చేస్తారు కానీ అంజనాదేవికి ప్రత్యేక పూజలు చేయరు. కానీ ఈ గుళ్ళో ప్రత్యేకంగా తల్లికి గౌరవం, తల్లికి వందనం, తల్లికి గౌరవం, మాతృకి విలువ, తల్లిదండ్రులు ప్రేమించడం ముఖ్యం కనుక మొదటి రోజు 108 మహిళలతో అంజనాదేవి పూజ జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం ఆంజనేయ స్వామి రోజు ఉదయం 100 లీటర్ల పాలు, పెరుగు, తేనె, చెరుకు రసం, పంచామృతంతో స్వామికి చందనంతో స్వామికి అలంకారం జరుగుతుంది. అద్భుత విశేషంగా వజ్రాలంకారం, స్వామికి వజ్రాలంకార వైభూతుడై ఇక్కడ కలువు తీరున్నాడు ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామికి సిద్ధిపీఠం అనే పేరు. ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి చెక్కిన వ్యక్తే ఒక సిద్ధ పురుషుడు. ఈ ఆంజనేయ స్వామి చెక్కిన తర్వాత ఇక్కడ చాలా మందికి మంచి జరిగింది. చాలామంది ఎక్కడెక్కడ నుండో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని పోతున్నారు. హనుమంతుని అనుగ్రహంతో ఈ రోజు వరకు మేము ఎటువంటి ఆటంకం లేకుండా, హుండీ లేని ఒక హనుమంతుని గుడి. ఇక్కడ హుండీ లేదు. ఈ ఒక పేపర్లు రాసి డబ్బుల కోసం పుస్తకాలు పంచడాలంతా ఉండవు. ఇక్కడ గుప్తంగా వచ్చే దాంతో కూడా అప్పులో చేసి మన శక్తికి తగ్గట్టు మేము చేస్తున్నాం. ఈరోజు అభిషేకం. ఇప్పుడు కాసేపు తర్వాత 5,116 తమలపాకులతో రామనామంతో రాసి ఆకుపూజ. అన్ని జాగాల్లో ఉత్త తమలపాకులతో చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా తమలపాకుల్లో రామనామం రాసి దాంతో కూడా రామనామాన్ని స్మరిస్తూ ఇక్కడ పూజ జరుగుతుంది. ఈ గుళ్ళో భక్తులు, భగవంతుడు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ కనబడరు. ఈ గుళ్ళో ఎటువంటి పెద్దవారు కూడా ఉండరు. ఓన్లీ భక్తుడు, భగవంతుడు అంతే. ఈ గుడి వరకు ప్రత్యేకత ఇది. ఇన్ని సంవత్సరాలుగా మధ్యాహ్నం 1000 మందికి అన్నదాన భోజనం ఉంటుంది. సాయంత్రం ఆనందమైన పుష్పపల్లకి ముందు స్వామి వసంతోత్సవం, హోలీ పండగలాగా ఇక్కడ స్వామి చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. ఈ విధంగా భావభక్తి ముఖ్యంగా ఏమంటే భూతగద్భావో భూతాత్మ పరమాత్మ చ ముక్తానా పరమోగతి అన్నట్టు ఇక్కడ భావభక్తి ముఖ్యం, భావమే ముఖ్యం. ఇక్కడ వచ్చిన వారందరికీ మంచి జరగాల, లోకం క్షేమంగా ఉండాలా, అందరిలో ఐక్యమత్య ఉండాలా. జై హింద్, జై సీతారాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.